అందరికీ నమస్కారం. భాష అంటే జస్ట్ మన ఫీలింగ్స్ షేర్ చేసుకోవడానికే కాదు, మన బ్రెయిన్కి ఒక మంచి ఎక్సర్సైజ్ కూడా. అందుకే ఈరోజు మన తెలుగు పొడుపు కథల ప్రపంచంలోకి వెళ్ళిపోదాం. మన మెదడుకు కాస్త మేత వేద్దాం సరదాగా. మరి మన మెదడుకు పదును పెట్టడానికి రెడీనా? మన ఆలోచనా శక్తిని టెస్ట్ చేసుకోవడానికి ఇదొక మంచి ఛాన్స్ అన్నమాట. సరే, అయితే ఇంక మొదలుపెట్టేద్దామా? ఓకే, మన ఈ పొడుపు కథల జర్నీలో మొత్తం 3 రౌండ్లు ఉంటాయి. ఫస్ట్ రౌండ్లో కొన్ని ఈజీ వాటితో స్టార్ట్ చేసి, మెల్లగా సెకండ్ రౌండ్లో మీడియం వాటికి, ఆ తర్వాత ఫైనల్ రౌండ్లో కాస్త టఫ్ పొడుపు కథల వైపు వెళ్దాం. సరే, మరి ఫస్ట్ రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఇవి జస్ట్ ఒక వార్మప్ లాంటివన్నమాట, మన బ్రెయిన్ని యాక్టివేట్ చేయడానికి. చూద్దాం మొదటి పొడుపు కథ ఏంటో. మొదటి పొడుపు కథ: నేను పగలు ఆకాశంలో తిరుగుతాను, కాని రాత్రికి మాయమైపోతాను. నల్లని మబ్బుల వెనుక దాక్కుంటాను, కాని నేను ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాను. కాస్త ఆలోచించండి, ఇది మనకు రోజూ కనిపించేదే. ఏమై ఉంటుంది? పగలంతా మనతోనే ఉండి రాత్రైతే కనిపించకుండా పోయేది. మబ్బుల చాటున దాక్కున్నాగూడా నవ్వుతూనే ఉండేది. ఏంటది? ఆన్సర్ దొరికేసిందా? కరెక్ట్, అది సూర్యుడు. రోజూ మనకు వెలుగునిస్తాడు కదా. చాలా ఈజీగా స్టార్ట్ చేశాం కదా. రైట్, ఇదే రౌండ్లో నెక్స్ట్ పొడుపు కథ ఏందో చూసేద్దాం. ఓకే, నెక్స్ట్ వన్. అది పగలంతా ఉంటుంది, కాని దానిని పట్టుకోలేము, చూడలేము. మనం గదిలో కూర్చొని ఉన్నా అది మనతోనే ఉంటుంది. ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. మన చుట్టూనే ఉంటుంది, కాని కంటికి కనిపించదు, చేతికి దొరకదు. ఏంటయుంటుంది? కొంచెం డీప్గా ఆలోచిస్తే ఆన్సర్ ఈజీగా దొరుకుతుంది. క్లూ ఏంటంటే, అది మనకు బతకడానికి చాలా చాలా అవసరం. సమాధానం గాలి. అవును, మనం పీల్చే గాలి మనతోనే ఉన్నా కనిపించదు కదా. సూపర్బ్! సో మొదటి రౌండ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు అసలు ఛాలెంజ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ రౌండ్లోకి వెళ్తున్నాం. ఇవి కొంచెం ఆలోచింపజేసేలా ఉంటాయి. మన ఇమాజినేషన్కు కొంచెం పని చెప్పాలి. ఎర్రటి పెట్టె, అందులో తెల్లటి రాళ్ళు. ఆహా, ఈ పోలిక దేని గురించి చెబుతుందో ఆలోచించండి. నేచర్లో ఇంత అందమైన కాంబినేషన్ ఎక్కడ చూసుంటాం? పెట్టె, రాళ్ళు, ఈ పదాలు మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికే. అసలు క్లూ అంతా ఆ కలర్స్లోనే ఉంది, రెడ్ అండ్ వైట్. ఈసారి కొంచెం టఫ్గా అనిపించిందా? సమాధానం దానిమ్మ పండు. కరెక్టే కదా. ఆ ఎర్రటి పెట్టె దానిమ్మ పండు అయితే అందులో మెరిసే తెల్లటి గింజలే తెల్లటి రాళ్ళు. ఎంత క్రియేటివ్గా ఉంది కదా ఈ పోలిక. ఓకే, నెక్స్ట్ది. దాన్ని ముట్టుకుంటే అది వెళ్ళిపోతుంది, మనం కళ్ళు మూసుకుంటే అది ఆగిపోతుంది. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇది బహుశా ఏదైనా వస్తు గురించి కాదు, ఒక ఎక్స్పీరియన్స్ గురించి అయ్యుంటుంది. జాగ్రత్తగా ఆలోచించండి, ఇది మన ఎక్స్పీరియన్స్కు సంబంధించిందే. మనం కాన్షియస్గా లేనప్పుడు మాత్రమే వస్తుంది. సమాధానం కలలు. మనం నిద్రలో ఉన్నప్పుడొస్తాయి, కాని మెలకువ వస్తే, అంటే కళ్ళు తెరిస్తే మాయమైపోతాయి. చూశారా, కొన్నిసార్లు పొడుపు కథలకి జవాబులు బయట వస్తువుల్లో కాదు, మన లోపలి అనుభవాల్లోనే దాగి ఉంటాయన్నమాట. ఇప్పటిదాకా చాలా బాగా ఆలోచించారు. ఇప్పుడు మనం ఫైనల్ రౌండ్లోకొచ్చేశాం, ది హార్డ్ వన్స్. మన బ్రెయిన్కి అసలైన టెస్ట్ ఇప్పుడే మొదలవుతుంది. రెడీగా ఉండండి. నేను ఒక అద్భుతమైన నది, కాని నాకు నీళ్లు లేవు. నేనొక అద్భుతమైన గోడ, కాని నాకు ఇటుకలు లేవు. వావ్, నీళ్లు లేని నది, ఇటుకలు లేని గోడ. ఇది చాలా డీప్ పొడుపు కథ. బహుశా ఇది మన మోడర్న్ వరల్డ్కి సంబంధించిందేమో. బాగా ఆలోచించండి. నీళ్లు లేకుండా ఫ్లో అయ్యేదేంటి? ఇటుకలు లేకుండా కనెక్ట్ చేసేదేంటి? ఈ 2 క్వాలిటీసున్న లేటెస్ట్ ఇన్వెన్షన్ ఏమై ఉంటుంది? దీనికి ఆన్సర్ గెస్ చేయటం కొంచెం కష్టమే కదూ. నమ్మలేపోతున్నారా? సమాధానం గూగుల్. అవును, గూగుల్. అసలిది ఆ పొడుపు కథకు ఎలా కరెక్ట్ అవుతుందో నెక్స్ట్ స్లైడ్లో క్లియర్గా చూద్దాం. ఇప్పుడు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అద్భుతమైన నది. ఎందుకంటే గూగుల్లో నీళ్లు లేకుండానే ఇన్ఫర్మేషన్ ఒక నదిలా ప్రవహిస్తూ ఉంటుంది. మరి అద్భుతమైన గోడ ఎందుకంటే అది ఇటుకలు లేకుండానే ప్రపంచాన్ని, నాలెడ్జ్ని, మనుషుల్ని అన్నింటినీ కలుపుతుంది. అందుకే ఇది అంత పర్ఫెక్ట్ ఆన్సర్. సో ఈరోజు మన పొడుపు కథల ప్రయాణం ఇక్కడతో ముగిసింది.
ఈజీ వాటి నుండి మొదలుపెట్టి ఈ మోడర్న్ ట్రిక్కీ పొడుపు కథ వరకు ప్రతిదీ మనల్ని ఒక కొత్త యాంగిల్లో ఆలోచింపజేసింది కదా. ఇవి జస్ట్ సరదా ప్రశ్నలు మాత్రమే కాదు, మన తెలుగు భాషలో ఉన్న క్రియేటివిటీకి, మన ఆలోచన విధానానికి ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. మరి వీటన్నిటిలో ఏ పొడుపు కథ మనల్ని ఎక్కువగా ఆలోచింపజేసింది? మరిన్ని పజిల్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.